ముందుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం ఉంది కదండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో కూటమి చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే కూటమి చేసిన పనులు కానీ ఎలా ఉన్నాయంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం చేస్తుంది. సో దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? వెన్నుపోటుకు రెండేళ్ళు అంటే చంద్రబాబు నాయుడుకి ఎన్నుపోటు పడటం మామూలే కదా సార్, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎవరికైనా ఎన్నుపోటు పొడుస్తాడు. రైతు రుణమాఫీ అని చెప్పాడు. 2014 నుంచి 19 వరకు రైతు రుణమాఫీ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు సూపర్ 6 అన్నాడు. ఉమ్. సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి లేదు, అర్థమైంది, అన్ని ఇచ్చేసాడు. సూపర్ 6 మొత్తం అయిపోయిందట. సూపర్ హిట్ సూపర్ గోరుముద్ద సిక్స్ అని లేదు, చెప్పి స్లోగన్ తీసుకొస్తున్నారు కదా వాళ్ళు. సూపర్ హిట్, సూపర్ 6, ఉమ్, రైతు నిధి, గోరుముద్దలో ఆడబిడ్డ నిధి, మహిళకు 15,000, ఎవ్రీథింగ్ అయిపోయినాయి. మొత్తం సూపర్ 6 అంతా అయిపోయింది, ఉమ్, కంప్లీట్ అయిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎందుకంటే ఒక ఎల్లో మీడియా ఉంది కదా ఈ రాష్ట్రంలో. ఉమ్. ఈ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే రైట్. ఓకే. అర్థమైందండి. ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిన్న ప్రమాదం జరిగింది కదా, దాన్ని కూడా రానివ్వరు సోషల్ మీడియా లేకపోతే బయటికి. అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అసలు ఈ రెండేళ్ల అభివృద్ధి ఏం జరిగింది అంటారండి? మీరు ఒక జనసేన ఈ నాయకుడిగా. రెండేళ్ల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి జరిగింది, మంత్రుల అభివృద్ధి జరిగింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు ఏమీ ఒరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన అప్పుని ఈ 2 సంవత్సరాల్లో కూటమి గవర్నమెంట్ చేసేసింది. 4 లక్షల కోట్లు అప్పు చేసింది యాజ్ ఆన్ డేట్ 24 నెలలకి. చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి 12 లక్షల కోట్లు అప్పు అవుతుంది ఈ రాష్ట్రంలో. ఉమ్, జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ గుర్తుంచుకోండి, మన రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లు టచ్ అవుతుంది. ఏ విధమైన అభివృద్ధి జరగదు, ఏ విధమైన సంక్షేమం ఉండదు. మరి చూడండి, ఇదే చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం, చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలన. మరి ప్రశ్నిస్తాను అన్న గొంతు ఎక్కడికి వెళ్ళింది అంటారు? అదే కదా మా బాధ. ప్రశ్నిస్తా అన్నాడు ఆయన, నన్ను ప్రశ్నించొద్దని ఈరోజు చెప్తున్నాడు. ఉమ్, ప్రశ్నిస్తానన్నాడు, నన్ను ప్రశ్నించొద్దని చెప్తున్నాడు. రబ్బర్ చెప్పులతో రాజకీయం చేస్తానన్నాడు. ఉమ్, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతుకై నిలుస్తానన్నాడు. బడుగు బలహీన వర్గాల గొంతుకు చట్టసభల్లో వినిపిస్తానన్నాడు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులుగా బడుగు బలహీన వర్గాల నుంచి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి, కాపుల నుంచి వెళ్ళిపోయి రాజ్యసభలో కూడా మీ గొంతుకు వినిపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తుంటే మేము ఊగిపోయాం. ఆయన కాదు, మేము ఊగిపోయాం. ఊగిపోయి ఉన్న ఉద్యోగులు వదులుకుని వచ్చాం. తీరా ఏం అసెంబ్లీకి జరిగిందంటే రబ్బర్ చెప్పులు వేసుకొచ్చారు కదా. అదే ఈ తీరా చూస్తే ఏమైందంటే కట్ చేస్తే రబ్బర్ చెప్పులు లేవు, రాజకీయం లేదు, బడుగు బలహీన వర్గాలు లేవు. రాజ్యసభ సభ్యత్వం చంద్రబాబు నాయుడు ఇల్లెత్తికి ఇచ్చినోడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు ఈయన. ఏంటయ్యా అంటే నాగేంద్రబాబు ట్వీట్ చేస్తున్నాడు, షట్ యువర్ మౌత్, మీరు ఎవరో మాట్లాడటం కుదరదు, కంట్రోల్ యువర్ టంగ్. ఏమనుకుంటారు మీరు? ఇది రాజరికం. పవన్ కళ్యాణ్ రేట్ చేస్తే అదే కరెక్ట్. మీరు మాట్లాడటం కుదరదు, మీరు బానిసలు, దట్స్ ఆల్ అంటున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ ప్రజా సమస్యలపై గొంతెత్తడం మానేసి చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తూ వీళ్ళ గెలుపు కోసం ఉన్నాస్తులు తగలేసుకుని టైం వేస్ట్ చేసుకుని కష్టపడిన జన సైనికులకు వీళ్ళు ఇచ్చే బిరుదు ఏంటంటే వైసీపీ కోవర్ట్లు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే జస్ట్ షట్ యువర్ మౌత్. ఇది జనసేన విధానం, ఇది జనసేన నాయకుల విధానం, నినాదం. వీళ్ళ నినాదం చంద్రబాబు నాయుడికి కాళ్ళు పిసకటం, చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటం వీళ్ళ ప్రథమ కర్తవ్యం. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి బినామీ, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో నడుస్తున్న బి టీం. జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశాడు. ఇది తెలుసుకుని జన సైనికులు ఉన్న ఆస్తులు తగలేసుకోకుండా చాలా వినయంగా, విధేయంగా, సైలెంట్ గా మీ పని మీరు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎలాగా మాలాంటి వాళ్ళం సార్, గతంలో రైతులకి కొంత డబ్బు ఇచ్చి, అతను సొంత డబ్బు ఇచ్చి రైతులను ఆదుకున్న సిచ్యువేషన్ చూసాం కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎవరైతే ప్రమాదానికి గురై వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారో వాళ్ళకి ఈ రోజుకి కూడా ఒక నుంచి ఇంత అమౌంట్ మేము ఇస్తున్నాము అని ఎందుకు చెప్పలేకపోయింది టీడీపీ? ఎందుకు చెప్పించలేకపోయింది ఆ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నాయకులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారు?
సార్ పవన్ కళ్యాణ్ గారు నా విషయంలో మనం అనలేదు సార్. ఆయన సొంత డబ్బులు ప్రజలకు ఇచ్చిన వ్యక్తి, రైతులకు కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి, మేము కాదంటలేదు. కానీ ఆయన అవన్నీ చేయబట్టే మేము ఆయన వెనక నమ్మి దిగాం. ఈ రోజు పరిస్థితి ఏంటో చెప్పనా, ఆయన చేతిలో ఏమీ లేదు సార్. ఆయన రామోజీరావు గారు తద్దినం పెట్టడానికి రామోజీరావు గారు సంస్థల సభకి 10 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం వైజాగ్ లో కార్మికులు చచ్చిపోతే 10 కోట్లు ఇవ్వలేరా? మనిషికి 1 కోటి రూపాయలు ఇవ్వలేరా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు డిక్లేర్ చేయాలి. రామోజీరావు గారు తద్దినానికి 10 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? రామోజీరావు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు? పచ్చళ్ళు ఏమన్నా ఫ్రీగా ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్కీమ్ పెట్టి ప్రియా పచ్చళ్ళు ఫ్రీగా ఇచ్చాడా? లేదు రామోజీ యూనివర్సిటీకి ఫ్రీగా చూసిరమ్మని బడుగు బలహీన వర్గాలకు పాసులు ఇచ్చాడా? చెప్పండి. రామోజీరావు గారు ఏం చేశాడని 10 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రాష్ట్రం ఆయన ఇష్టం. నెగ్గే వరకు అందరూ కావాలి, నెగ్గాక ఆ ఎల్లో మీడియా వాళ్ళు, ఆ చంద్రబాబు నాయుడు గారి వర్గం, ఆ బిజినెస్ మ్యాగ్నెట్లు, ఆ రామోజీరావు గారు కావాలా? చెప్పండి. అసలు ఎంత దారుణం. రామోజీరావు గారికి సంస్మరణ సభకు 10 కోట్లు ఖర్చు పెట్టిన కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు కాలిపోయి చచ్చిపోతే, గుర్తుపట్టని విధంగా సవాలు చచ్చిపోతే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వడానికి ఏంటి బాధ? మా నాయకుడు, మా అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ చేయలేక అక్కడికి వెళ్ళి, నేను ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ గేట్ ముందు బైఠాయించాడు, సభలెట్టాడు, పడుకున్నాడు, నిరసన దీక్ష చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా చేతులు ఏమీ లేదు, మేమే ఆపాం, ఈ డిజిటల్ వాళ్ళు మేము ఆపామని వాళ్ళు వీళ్ళు ఎవరికి కావాలండి? ఇది ఎవరో ఒకరు ఆపారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆపాడు. వాట్ ఈస్ ద నెక్స్ట్ చెప్పమనండి. సార్ అసలు ఏంటి సార్ ఇది? లేదని చెప్పి అన్నారు కదా ఆయన. ఎవరో విలేకరు కొన్ని ప్రశ్నలు అడిగితే నాకు అసలు దీని మీద అవగాహన లేదు అని చెప్పి అన్న వ్యాఖ్యలు కూడా చూసాం కదా మనం పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఆయన ప్రశ్నిస్తానన్నాడు. అసలు బడుగు బలహీన వర్గాల వాయిస్ చట్టసభలో వినిపిస్తానన్నాడు. రబ్బర్ చెప్పులతో రాజకీయం చేస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నాకు అనుభవం లేదు, నాకు అవగాహన లేదు. ఈ రెండే రెండు నినాదాలు అయినాయి. రెండు నినాదాలు. నాకు అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాబట్టి ఆయనే నాయకుడు. నాకు ఆ విషయాల మీద అవగాహన లేదు కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తే నాయకుడు. మీ అందరికీ నాయకుడు బాబు గారేరా బాబు, కళ్యాణ బాబు కాదు, చంద్రబాబే మీ నాయకుడు అని జనసేన శ్రేణులు చెప్తున్నాడు ఆయన. ఇంకా మేము వినకపోతే అది మా తప్పు. జనసేన శ్రేణులు చెప్తున్నాడు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అవగాహన లేదు, అర్థమైందా? నాకు సమర్థత లేదు, నాకు కులం అక్కర్లేదు, నేను సీఎం చేయలేను, కేరళలో పార్టీ పెడతాను, తెలంగాణలో పార్టీ పెడతాను. ఎందుకంటే అక్కడ కూడా ఎవరైనా ఎక్కించడానికి, అక్కడ ఎవరైనా మోసం చేద్దామని, ఇక్కడ నమ్ముకున్న కులాన్ని నట్టేట్లో ముంచేశాడు. అక్కడ ఎవరైనా మోసం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు పార్టీలు పెడుతున్నాడు అక్కడ. అది కూడా నయా మోసానికి తెరలేపుతున్నాడు. దీనికి ఈయన విధానానికి ఏం జరుగుతుందో మీరే చూస్తారు. మేమేం మాట్లాడం. అదేవిధంగా మేము రాజకీయాలు అనవసరం, ఈ రాజకీయాలు దూరంగా ఉందాం, మన పని మనం చేసుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదని మేము ఒక లైన్ తీసుకున్నాం. ఎందుకంటే ఆయన చెప్పేశాడు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చెప్పాడు, నాకు అవగాహన లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళి అదే చెప్తాడు ఆయన. మరి ఎందుకు నువ్వు ఓట్లు అడిగావు? చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి అడిగాను అంటాడు ఆఖరణ. చూడండి, అది కూడా చెప్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ఓట్లు ఎందుకు అడిగానంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగాడంట. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి 4 లక్షల కోట్ల అప్పులా? 24 నెలల్లో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుందా? చెప్పాలి. మేము అడిగే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలు నిలబడాలి. ఎవరిని మోసం చేస్తాడు ఆయన? నమ్ముకున్న జన సైనికులు మోసం చేశాడు, నమ్ముకున్న కులాన్ని మోసం చేశాడు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నాడు. రాజ్యసభ సభ్యత్వం సీట్లో పనిచేసిన కార్యకర్తలను మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఇల్లు అతికిస్తే ఆడికి రాజ్యసభ ఇవ్వడం ఏంటంటే ఆయనకి ఏంటంటే ఆయన సుదీర్ఘ చంద్రబాబు నాయుడు సంబంధాలు ఉన్నాయని చెప్పి పార్టీ జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు కదండి. ఎవరైతే రాజ్యసభ సభ్యత్వం తీసుకుని లింగంలేని సురేష్ గారు ఉన్నారో, సో ఆయనకి సుదీర్ఘంగా జనసేన పార్టీతోనే కలిసి ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ పదవి ఇచ్చామని చెప్పి అన్నారు కదా. అదే చెప్తున్నాను. జనసేన పార్టీ ఆఫీస్కి లింగమేని రమేష్ గారు సైట్ ఇచ్చారని పార్టీ ప్రచారం చేస్తుంది. పార్టీ వెబ్సైట్ మెయిన్ సోషల్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది చాలా తప్పు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 2018 ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ గారు 900 గజం సైట్ ని కొనుక్కున్నాడు ఆయన పేరు మీద, ఒక రెడ్డి గారి దగ్గర. తర్వాత 900 గజం పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నాక రోడ్డు ఫేసింగ్ 450 గజాలు అంజనాదేవి గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి మదర్ పేరు మీద హైదరాబాద్ కు సంబంధించిన ఒక ఆవిడ దగ్గర కొనుక్కున్నారు సైటు.
లింగమనేని రమేష్ గారు పార్టీ ఆఫీస్ కి ఏ విధమైన సైటు ఇవ్వలేదు. ఫస్ట్ సైట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసిన డబ్బులతో సైట్ కొనాలని చెప్పారు. అదే జరిగింది. దాని రిజిస్ట్రేషన్ నల్లపాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ గుంటూరులో జరిగింది. దీనికి ఓకే. సంబంధించిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే నేను వాట్సాప్ చేస్తాను. ఓకే అండి. ఇది డిజిటల్ ప్రూఫ్ తో నేను మాట్లాడుతున్నా. లింగంనేని రమేష్ గారు 1350 గజం ఫస్ట్ ఆఫీస్ సైటు పవన్ కళ్యాణ్ గారు పిల్లలు కోసం డిపాజిట్ చేసిన డబ్బుల్లో నుంచే కొన్నారు. ఓకే. వాళ్ళ అమ్మగారి పేరు మీద కొన్నారు. ఫస్ట్ 450 గజం, తర్వాత 900 గజం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈయన ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇది జరిగిన విషయం. ఈ విషయం పక్కనెట్టి జనసేనకు సందాలు ఇచ్చిన వాళ్ళని, జనసేన కోసం పాటుపడిన వాళ్ళని, తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన అవమానిస్తున్నాడు. జన సైనికులను అవమానిస్తున్నాడు. ఎవడో వేరే అతను జనసేనకి ఆఫీసుకు స్థలం ఇచ్చాడా? లింగమనేని రమేష్ గారు జనసేన ఆఫీసుకు స్థలం ఇవ్వలేదు. జనసేన ఆఫీస్ స్థలం పవన్ కళ్యాణ్ గారు పిల్లల డిపాజిట్ నుంచి కొనుక్కున్నారు. ఆయన కొనుక్కున్న తర్వాత ఎనమాల సైట్ ఏమన్నా అటాచ్మెంట్ వచ్చిందేమో మాకు తెలియదు. ఫస్ట్ జనసేన ఆఫీస్ 1350 గజం మాత్రం పవన్ కళ్యాణ్ గారు పిల్లల డిపాజిట్ నుంచి కొన్న సైట్ సార్ అది. అనవసరంగా ఇప్పుడు లింగమనేని రమేష్ గారికి సీట్ ఇవ్వడం కోసం, జన సైనికుల్లో ఉన్న ఆగ్రహావేశాలు తగ్గించడం కోసం పార్టీ మెయిన్ వెబ్సైట్ నుంచి, పార్టీ మెయిన్ సోషల్ మీడియా నుంచి ఆయన పార్టీ ఆఫీస్ సైట్ ఇచ్చేశాడు అని చెప్తున్నారు. సాహిత్య రియల్ ఎస్టేట్ వెనక పవన్ కళ్యాణ్ గారి ఇంటి సైట్ ఇచ్చాడు. దానికి దారి లేదు. అది సగం గట్టి ఆగిపోయింది. ఇది నిజం. ఈ నిజాలు జన సైనికులు తెలియాలని చెప్తున్నాను. ఇప్పుడు బ్లఫ్ చేస్తున్నారు. సార్ ఇదే విధంగా చూసుకుంటే పార్టీ జరుగుతున్న కోసం నిజం సార్. కష్టపడిన ఆయన నాయకులు కానీ, పార్టీ కోసం కష్టపడిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళకి పదవులు దక్కకపోవడం వల్ల వాళ్ళకి మరి ఎలాంటి రకమైన ఇబ్బంది జరుగుతున్నాయి అంటారండి? సార్ ఇప్పుడు జనసేన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మా పరిస్థితి దేవుడికే తెలియాలి. పదవుల మాట దేవుడు ఎరుగు. మాకు వాల్యూ లేదు. మేము సెకండ్ గ్రేడ్ పీపుల్ లా మిగిలిపోయాం. మేము జనసేన పార్టీలో దిగి టైం నష్టపోయాం, అన్ని నష్టపోయాం. వదిలేయండి సార్. మా గొడవ దేవుడికే తెలియాలి. సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేనే ఆపాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఏమో సార్, నేను ఆపానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేయడం వల్ల ఆగిందని కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు. మరి ఎవరి మాట నమ్మాలి మనం? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడంటే నిజమైపోదు కదా. ఎవరి మాట నమ్ముతారు ప్రజలు? ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అంత లొంగిపోయి అంత దారుణంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు కోసం ఎంతకైనా తెగిస్తున్నాడంటే అసలు ఎవరికి అర్థం అవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పడం కోసం అసలు ఆయన తీసుకున్న స్టెప్పులు చూస్తుంటే ఇదా ఈ నాయకుల నిజస్వరూపం, ఇదా ఈ నాయకుల పరిస్థితి అని బాధేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఆయన నమ్ముకొని దిగినందుకు మేము బాధపడుతున్నాం ఈరోజు. 19 నుంచి 24 మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారంటే, ఇంతమంది ఎంపీలు ఉంచుకుని కేంద్రంలో ఎందుకు ప్రశ్నించరు, ప్రైవేటీకరణ ఆపమని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం చూసాం కదండి. మరి ఇప్పుడు అదే రిపీట్ అన్నట్టు ఇప్పుడు కూటమికి అధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు అక్కడ మాట్లాడట్లేదు? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు? పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ తీసి అడగండి సార్. మీడియా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఆయన అడగాలి. సార్ ఆ రోజు ప్లకార్డు పట్టుకోవడానికి భయపడిపోతున్నారు మీరు, నేనైతే ఎరగదీసేస్తాను అన్నాడు కదా. మరి ఎరగదీసేమనండి, ఇప్పుడు మాట్లాడమనండి సార్. ఎవరో మాట్లాడరు, అందరూ ఆతాను మొక్కలే. తొమ్మిది ఎవరికే లేదు, ఎవ్వరో మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు, థర్డ్ ఆప్షన్ వచ్చిందని మేము అనుకున్నాం. కానీ ఆయన మాట్లాడతాడని ఆయన మాకేం ప్రామిస్ చేయలేదు కదా. మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో థర్డ్ ఆప్షన్ వచ్చింది, మనోడు అంటూ రంగంలో దిగాడు, మనం తమిళనాడులో విజయలాగా మనోడు సాధించేస్తాడని మేము అనుకున్నాం. కానీ ఆయన సీఎం అవడం కోసం కాదు, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసమే పార్టీ పెట్టాడని మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గెలుపు కోసమే ఈయన పనిచేస్తాడని మాకు తెలియదు. మేము మా అన్న సీఎం అవుతాడని ఆకాంక్ష దిగాం. మాకు నిజం తెలిసిపోయింది. ఆయన చెప్పేశాడు. ఆయన ఏం తప్పులేదండి, నాకు కులం అక్కర్లేదు, నేను సీఎం అవను అని మన రాజమండ్రిలో చెప్పేశాడు క్లియర్ గా. సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం తప్పు. ఆయన క్లారిటీ ఇచ్చాడు కాబట్టి మనం కూటమి చేసే తప్పుల గురించి మాట్లాడడం, గవర్నమెంట్ చేసే తప్పుల గురించి మాట్లాడదాం. ఇక ఆయన గురించి అనవసరం అని మా ఉద్దేశం. ఆయన గురించి డిస్కషన్ వేస్తారు, వద్దు. ఆయన చెప్పేశారు ఆయన విధానం. నచ్చితే ఉండాలి, లేదా బయటకు వచ్చేయాలి. ఎందుకని మనం అంటాం? అనవసరం కదా. కరెక్ట్. ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.
ఉమ్. కానీ అప్పుడు ప్రశ్నించిన గొంతు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదని చెప్పి ప్రతి కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు కదండి. మీరేమో మీ నాయకుని అది ప్రశ్నించకూడదని మీరు ఓట్ల అంటున్నారు. రూపంలో ప్రశ్నిస్తారు సార్. ఇప్పుడు మీరు అన్నదే అప్పుడు ఎందుకు ప్రశ్నించాడు? ఆ, సెలెక్టివ్ గా పవన్ కళ్యాణ్ గారు సెలెక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదని ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు చూసుకుంటారు, ఉమ్, తర్వాత ఎన్నికల్లో కూడా ప్రజలే చూసుకుంటారు. వదిలేయండి. మేము ఎంతవరకు మాట్లాడాలంటే కూటమి చేస్తున్న తప్పుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలుపులో మేము ఏదో పార్టిసిపేట్ చేశాం కాబట్టి మా కర్మగాలి, మేము మద్దతు ఇచ్చాం కాబట్టి, సపోర్ట్ చేశాం కాబట్టి మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి తప్పులను ప్రశ్నిస్తున్నాం. సార్ లోకేష్ గారు కానీ లేకపోతే అనిత గారి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ వైజాగ్ వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాలని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని ఎందుకు పలకరించలేదు? ఎందుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ఇంత డబ్బు ఇస్తున్నాము, మీకు జరిగిన నష్టానికి పరిహారం వ్యక్తిగతంగా మనుషుల్ని తీసుకురాలేము కాబట్టి మీ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇంత డబ్బు ఇస్తున్నారని ఎందుకు చెప్పలేపారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ ఎందుకు పాలిమర్ కేసులో చెప్పలేకపోయారంటే జరిగినప్పుడు రామోజీరావు 1 కోటి గారి రూపాయలు ఒక సంస్కరణ కుటుంబానికి సభకి ఇచ్చారు కదండి. తగ్గినానికి రామోజీరావు గారు సంస్కరణ సభ 10 కోట్లు ఖర్చు పెట్టారు. కరెక్ట్. కూటమిలో 8 మంది చచ్చిపోతే 8 కోట్లు ఇవ్వలేరా సార్? చెప్పండి. 8 మంది చచ్చిపోతే 8 కోట్లు ఇవ్వలేరా? ఉమ్, ఈ రోజు రామోజీరావు గారు 10 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు ఎందుకు ఖర్చు పెట్టారని అడిగేవాడు ఎవడు? ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్. నేను అడుగుతున్నా, రామోజీరావు గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏం సేవ చేశాడో చెప్పాలి ఒకసారి. రామోజీరావు గారు చేసిన సేవ ఏంటి చెప్పాలి. ఇంత 10 కోట్లు ఖర్చు పెట్టి అడిగేవాళ్ళు లేడు సార్. ఈ రాష్ట్రంలో అడిగే గొంతుకు లేదు. అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఉమ్. వీళ్ళందరికీ ప్రజలే సమాధానం చెప్తారు అతి త్వరలో. మనం ఇబ్బంది పడక్కల.